కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో వైభవంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం, ఇక మెల్గానూరు గ్రామంలో వైభవంగా రథోత్సవ వేడుకలు భక్తుల నడుమ జరిగాయి. తుంగభద్ర నదీ తీరంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా శనివారం వైభవంగా రథోత్సవ వేడుకలను దేవాలయ ధర్మకర్త మల్లికార్జున స్వామి తెలిపారు. ఇక చెన్న వీర మహాస్వాముల మరి సిద్ధిలింగ శివాచార్యులు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల మేరకు స్వామివారి రథోత్సవాన్ని భక్తుల విరాళాలతో 40 లక్షల రూపాయలతో నూతన రథాన్ని చేయించినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ, ప్రాచీన కాలం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయం అని తెలిపారు. ఇక త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వెళ్తూ తుంగభద్ర నది ఒడ్డున శ్రీ రామలింగేశ్వర స్వామిని స్థాపించి పూజ చేసి వెళ్ళినట్లు ఈ జాతర మహోత్సవం ప్రతి హంపి పున్నమి నందు ఈ కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతర రథ మహోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక ఇరు రాష్ట్రాల భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, సీనియర్ నాయకులు ఉలిగయ్య, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకు కౌతాళం మండలంలో వెలిసినటువంటి మేళగనూరు శ్రీ రామలింగేశ్వర మహాస్వామి చాలా ప్రసిద్ధమైనటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానానికి కర్ణాటక మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల యొక్క సద్భక్తులు ఈ దేవస్థానానికి తరతరాలుగా నడుచుకుంటున్నారు. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానము చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. దీని యొక్క ఇతిహాసము త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వెళుతూ తుంగభద్ర నది ఒడ్డున రామలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేసి పూజ చేసి వెళ్ళినాడని చెప్పినటువంటి, ఇదివరకైతే ఈ దేవస్థానం యొక్క జాతర మహోత్సవం ఒక